రైట్ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన విచారణ కోసం అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పుడే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గరికి హాజరయ్యారు. మొత్తానికైతే ఏదైతే సిట్ విచారణకు సంబంధించి ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ గత ప్రభుత్వంలో చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా ఏ విధంగా జరిగింది, ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశాలకు సంబంధించి ఎవరెవరి మధ్యలో జరిగిందని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన సిట్కు ముందుకు నిన్న ఏదైతే 2 రోజుల క్రితం హరీష్ రావు హాజరు కావడం చూసినాం. ఆ తర్వాత నిన్న ఆయనకు నందినగర్కు నేరుగా నోటీసులు పంపిన నేపథ్యంలో ఈ రోజు ఆయన తెలంగాణ భవన్ నుంచి కూడా భారీ ర్యాలీతో పాటుగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వచ్చారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ తర్వాత ఇక్కడ సిట్ అధికారుల ముందు కూడా ఆయన విచారణకు హాజరయ్యారు. మొత్తానికైతే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించిన దాంట్లో గత కొద్ది రోజులుగా చెప్తున్నటువంటి విషయాలకు చూసుకున్నట్టయితే మొత్తానికి ఒక డైవర్ట్ పాలిటిక్స్ లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన పేరిట అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, లేకపోతే ఏం వాళ్ళు చెప్పినటువంటి మేనిఫెస్టోకి సంబంధించిన దాంట్లో, లేకపోతే వాళ్ళు ఇచ్చినటువంటి 420 హామీలు అయితేనేంది, గ్యారంటీలు అయితేనేంది, ఇవన్నీ లేకుండా కేవలం ఈ యొక్క డైవర్ట్ పాలిటిక్స్ లో భాగంగానే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసును తెర మీద తీసుకొస్తున్నారని చెప్పేసి కూడా వాళ్ళు వైపు బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తున్న నేపథ్యం. దీంతో పాటు మొత్తానికి తెలంగాణ వ్యాప్తంగా గత ప్రభుత్వ హాయంలో కూడా చాలా మంది పొలిటీషియన్స్ అయితేనేది, లేకపోతే బడా పారిశ్రామికవేత్తలు అయితేనేది, లేకపోతే చాలా మంది ఫోన్ ట్యాపింగ్ అయిందని చెప్పేసి కూడా ఆరోపణలు వెలువెత్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన దాని మీద ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ, వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ, తర్వాత దీంట్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ పేరు నమోదు చేసిన వాళ్ళందరూ కూడా ఇదంతా ఒక బక్వాస్ కేసు, అదొక లొటపీస్ కేసు అని చెప్పేసి కూడా ప్రతిపక్షాలలో ఉన్నటువంటి ముఖ్య నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే నేరుగా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన దాంట్లో గత రోజులుగా ఏదైతే బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తున్నట్టుగా బొగ్గు కుంభకోణానికి సంబంధించి, సింగరేణి కుంభకోణానికి సంబంధించిన దాంట్లో భాగంగా డైవర్ట్ చేయడం కోసమే మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ ని తెర మీద తీసుకొచ్చారని చెప్పేసి చెప్తా ఉన్నారు. మొత్తానికి సజ్జనార్ నేతృత్వంలో జరుగుతున్నటువంటి యొక్క సిట్టు విచారణకు సంబంధించి కూడా మొన్న 2 రోజుల క్రితము హరీష్ రావుని కూడా వీళ్ళు ఇక్కడ ఇదే సిట్ ఆఫీస్ లో విచారణ చేయడం జరిగింది. దాదాపు 6.5 గంటల పాటు హరీష్ రావు విచారణ జరిగింది. విచారణ జరిగిన తర్వాత ఆయన బయటకు వచ్చేసి కూడా ఏం లేదు, కేవలం ఒక్కొక్క ప్రశ్న కోసం 1 గంట టైం తీసుకుంటారని చెప్పేసి అని చెప్పారు. అయితే ఈ రోజు మొత్తానికైతే ఎవరెవరికి ఫోన్ ట్యాపింగ్ చేసిరు, ఏ విధంగా ఫోన్ ట్యాపింగ్ జరిగింది, అసలు ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేయాల్సిన అవసరం వచ్చిందనే అంశానికి సంబంధించి సిట్ అధికారులు అడిగే ప్రశ్నలకు సంబంధించిన దాంట్లో కూడా కేటీఆర్ అయితే సమాధానాలు చెప్పనున్నారు. ఇప్పటికీ ఆయన లోపలికి వెళ్ళడం జరిగింది. అయితే దాంతో ఆయనతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ ఐటీ సెల్ కి సంబంధించిన వాళ్ళు కూడా, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీగల్ సెల్ వాళ్ళు కూడా వచ్చినా కూడా లాయర్లు ఎవరు కూడా లోపలిగా అనుమతించిన పరిస్థితి ఉన్నా కూడా ఆయన నేరుగా ఒక్కనే ఎదుర్కొంటాను విచారణకు సంబంధించి. ఎట్టి పరిస్థితుల్లో మేము ఎలాంటి తప్పు చేయలేదు, తప్పు చేస్తే ఖచ్చితంగా మేము దానికి విచారణ ఎదుర్కొంటాము, చట్టాలపై మాకు నమ్మకం ఉంది, ఎలాంటి విచారణకైనా వస్తాము, కేవలం డైవర్టేషన్ పాలిటిక్స్ లోనే భాగంగా చెప్పిన హామీలని విస్మరించడంలో భాగంగా, లేకపోతే తెలంగాణలో ఉన్నటువంటి మంత్రులు వారి యొక్క కుంభకోణాలు సంబంధించిన దాంట్లో, ఈ యొక్క బొగ్గు గనులకు సంబంధించిన దాంట్లో, సింగరేణికి సంబంధించిన దాంట్లో యొక్క జనాల నుంచి దృష్టి మళ్లించేందుకే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని తీసుకొస్తున్నారని చెప్పేసి కూడా నేరుగా ఇప్పుడు ఇంతకుముందు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత, ఏదైతే తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత కేటీఆర్ చెప్పడం జరిగింది. అంటే మొత్తానికి ఏదేమైనా కూడా విచారణకు ఖచ్చితంగా మేము సహకరిస్తాం, ఎంతసేపు విచారణ చేసినా కూడా మేము వస్తాము, ఎన్ని రోజులు విచారణలో ఉన్నా కూడా మేము ఖచ్చితంగా హాజరవుతామని చెప్పేసి ఇటు హరీష్ రావు గారు లేకపోతే ఇక్కడ కేటీఆర్ గారు స్పష్టం చేసినటువంటి సందర్భం. మొత్తానికైతే ఇప్పటికే లోపలికి వెళ్ళిన సందర్భం ఉంది. సిట్ అధికారులు కూడా లోపలికి ఇప్పటికే పోయారు. చూస్తుండొచ్చు మొత్తానికి చుట్టుపక్కల ప్రాంతంలో ఏదైతే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ చుట్టుపక్కల ప్రాంతంలో మొత్తం కూడా ట్రాఫిక్ మొత్తం అయితే బాగా ఉధృతపరమైన పరిస్థితి అయితే ఉంది. భారీగా పోలీసుల మోహరింపు జరిగింది. పోలీసు మోహరింపుతో పాటుగా ఇక్కడ మొత్తం చూసుకుంటే భారీ ర్యాలీగా వచ్చినటువంటి బీఆర్ఎస్ శ్రేణులని అడ్డుకునేందుకు అక్కడ పెద్ద ఎత్తున పోలీసులు కూడా వచ్చినటువంటి సందర్భం. పోలీసులు వచ్చిన నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా ఎవరైతే బీఆర్ఎస్ శ్రేణులు భారీ ర్యాలీతో వచ్చినటువంటి బీఆర్ఎస్ శ్రేణులను కూడా ఇక్కడ నుంచి వాళ్ళు పంపించేసి వేరే దిక్కు కూడా తరలించారు. తర్వాత నేరుగా ఒక్కరికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక్కడే నేరుగా విచారణకు హాజరడం జరుగుతుంది. మన పక్కన విజువల్స్ కూడా చూద్దాం. మొదటి కదా ఏదేమైనా కూడా సిట్ విచారణకు సంబంధించిన దాంట్లో పూర్తిగా సహకరిస్తాం, ఎలాంటి తప్పు జరగలేదు, ఎలాంటి ఈ ఫోన్ ట్యాపింగ్ అనే దాని మీద మేము ఎలాంటి విచారణకైనా ఎదుర్కొంటాము, లేకపోతే ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎలాంటి తప్పిదమైతే ప్రభుత్వం చేయలేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ స్పష్టం చేస్తున్నటువంటి విషయం. దాంతోపాటు మొత్తానికి సిట్ విచారణకు సంబంధించిన దాంట్లో ఏదైతే విచారణకు సంబంధించిన అధికారులకు సంబంధించి ఎవరెవరు ఫోన్ ట్యాపింగ్ చేసి ఎందుకు చేయాల్సి వచ్చింది, మునుగోడు బై ఎలక్షన్ సంబంధించి అయితేనేది, అందుకంటే ముందు సినిమాకు సంబంధించిన వాళ్ళతో అయితేనేది, లేకపోతే బడా పారిశ్రామికవేత్తల దాంట్లో అయితే ఎవరెవరు ఫోన్ ట్యాపింగ్ చేశారనే అంశాలకు సంబంధించిన లోపల ప్రశ్నలు వేస్తారని చెప్పేసి కూడా కొన్ని ప్రభుత్వ అనుకూల మీడియా వార్తల్లో వస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. అయితే ఏదేమైనా కూడా సిట్ విచారణ సంబంధించిన దాంట్లో కూడా
ఈ యొక్క శ్రావణ్ రావు కానీ లేకపోతే అంతకంటే ముందు కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వేసిన తర్వాత ప్రభుత్వం సుమోటోగా తీసుకున్నటువంటి కేసు విషయంలో కూడా ఈ రోజు హాజరైనటువంటి సందర్భం. ఏదేమైనా కూడా మరి కాసేపట్లో సిట్ విచారణ ప్రారంభంగా ఉంది. ఈ రోజు సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు కూడా విచారణ కొనసాగే అవకాశం ఉందని చెప్పేసి కూడా లోపల నుంచి అయితే విశ్వసనీయ వర్గాలు అయితే చెప్తున్నటువంటి సందర్భం. ఏదేమైనా ఈ యొక్క సిట్ విచారణకు సంబంధించిన దాంట్లో ప్రభుత్వం మీద లేకపోతే బురద జల్లే ప్రయత్నంకి భాగంగానే, లేకపోతే గత ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నంగానే, లేకపోతే గత నాయకుల మీద బురద జల్లే ప్రయత్నంగానే ఈ సిట్ విచారణ జరుగుతుందని చెప్పేసి కూడా ఇది స్పష్టం చేస్తున్నటువంటి పార్టీ. ఇటు ఓవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన దాంట్లో నిన్న ప్రెస్ మీట్ పెట్టిన దాంట్లో అంటే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న కుంభకోణాలకు సంబంధించి అయితేనేది, లేకపోతే అవినీతి అయితేనేది, కమిషన్ల విషయంలో ఎలాంటి సిట్టులు కూడా అయినటువంటి ఈ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్య నేతలపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ యొక్క విచారణ జరుగుతుందని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ.